అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇడుగు రామమూర్తి పంతులు గారి యొక్క స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మనం ఇవాళ మాట్లాడుకునే భాష ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే భాష, వ్యవహారికంగా ఉండే భాష రావడానికి అదే కారణం ఇడుగు రామమూర్తి పంతులు గారు. ఈరోజు ఇవాళ ఈ కడప జిల్లా జమ్మలగూడెం ప్రాంతంలో మొదటూరు పక్కన ఉండే ఎర్రగుంటకు వచ్చి ఈ కలమల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో వెలుగు చూసిన తొలి తెలుగు శాస్త్రాన్ని సందర్శించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంత ఆనందం అంటే మధ్యాహ్నం భోజనం కూడా మర్చిపోయేంత ఆనందం కలుగుతుంది. భాష ప్రాచీనతకు ఈ శాసనాల ఏకులు ఇలాంటివి పునాదులని చెప్పవచ్చు. ఈ రోజు ఈ కార్యక్రమంలో తెలుగు భాషా అభిమానులే కాకుండా తెలుగు ప్రావీణ్యం ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ఈ పొద్దుటూరు గురించి తెలుసు. నాకు మొదటి నుంచి పొద్దుటూరు చుట్టుపక్కల కన్న నీరు కాలంలో ఏ కాలంలో నాకు తెలవదు, కానీ చక్కటి తెలుగు సాహిత్యానికి పొద్దుటూరు పెట్టింది పేరు. పొద్దుటూరు అంటే ఈ ప్రాంతం అంతా పొద్దుటూరు సంస్కృతి అంటే మన యొక్క జీవన విధానం. అలాంటి ప్రాచీన సంస్కృతి మనదని మన ముందు తరాలకు తెలియజేసే విధంగా ఇవాళ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అది ప్రధాన కారణం. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ దయచేసి కోరేది ఏంటంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే, మనందరం తెలుగు వారం, తెలుగులోనే మాట్లాడదాం. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, నారు మడిలో తెలుగులోనే వాడుకోవాలి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు. మన దేశాన్ని బానిసలుగా తయారు చేశారు. మన దేశాన్ని దోచుకున్నారు, సంపద దోచుకున్నారు. దేశాన్ని దోచుకోవడం ఒక ఎత్తైతే కొంతమంది మనుషులు మెదడులు కూడా దోచుకోకపోయారు. వాళ్ళు పోతా పోతా వాళ్ళకి ఎక్కించిపోయారు. వాళ్ళు గొప్పోళ్ళని, వాళ్ళ భాష గొప్పదని, మనదంతా చాలా చిన్నదని, బాబు గొప్పోడని మన పాఠాలలో ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవడవాడు అలెగ్జాండర్? ఈ దేశం పైన దండయాత్ర చేసిన దుర్మార్గుడు అలెగ్జాండర్ గ్రేట్ అవుతాడా? ఆలోచించండి సార్. మన చరిత్ర, మన పాఠాలు అంతకు ముందు చేసిన వాళ్ళు మహానుభావులు ఆ పాఠాలు కూడా మనకి బోధించిపోయారు. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అంటారు, అల్లూరు సీతారామరాజు ద గ్రేట్ అన్నాడు, వీరపాండే కట్టబొమ్మ ది గ్రేట్ అన్నాడు, రాణి రుద్రమ్మ గ్రేట్ అని చెప్పన్నాడు. అలాగే అనేక మంది మహనీయులు మన ప్రాంతంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో పెద్ద పెరిగి మనకెంత వెలుగునిచ్చిన వాళ్ళు, మనకి పరిపాలన అందించిన వాళ్ళు, వాళ్ళని గొప్పని చరిత్ర చెప్పాలా. అందువల్ల అక్కడ పొరపాటు జరిగింది. అందుకే మన మనుషులు కూడా చాలా మందికి ఎక్కింది. దాంతో పాటు వాళ్ళ భాష గొప్పదని, మన భాష మామూలుదని, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం వస్తుందని అనుకుంటారు చాలా మంది. అది చాలా పొరపాటు. చాలా మంది అమ్మలు ఉన్నారు ఇక్కడ, తల్లులు. ఈ తల్లులు కూడా పొరపాటున ఆ ప్రభావం రోజు చదువులు చెప్తున్నారా, మమ్మీ అను, డాడీ అను అని. మమ్మీ, డాడీ, బీడీ, డాడీ, కేడీ ఈ మాటలు మనకెందుకు? అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది, అంతరాల నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది. మమ్మీ అంటే మూర్తిలో నుంచి వస్తుంది. ఒకసారి సాయంత్రం వెళ్ళి కావాలంటే రాత్రి ట్రైన్ వేసుకొని చూడండి. కళ్ళ లాంటిది ఇంగ్లీష్ భాష, కళ్ళద్దాలు లాంటిది. కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. ఇక కంటి చూపే లేదనుకుంటారు, రిబాన్ గ్లాస్ పెట్టినా దుబాన్ నుంచి ఏం బయట రాదు. ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోండి. అందుకని మొదట పునాది మాతృభాషలో ఉండాలి, అమ్మ భాషలో ఉండాలి. అమ్మ పాలు తాగితే ఎంత శ్రేష్టమో అమ్మ భాషలో మాట్లాడితే అంత శ్రేష్ఠ. అందువల్ల మాతృభూతి, అమ్మ జన్మనిచ్చిన అమ్మ, మాతృభూమి మన పుట్టిన ఊరు, అలాగే మాతృభాష, అలాగే మనకి పాఠం చెప్పిన గురువు, మనం చదువుకున్నట్టు పాఠశాల, ఈ ఐదు మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. అందువల్ల భవిష్యత్ తరాలకు మన చరిత్ర తెలవాలంటే మన భాష, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన పెద్దలు తరతరాల యొక్క మన చరిత్రలంతా కూడా మన సంస్కృతి భాషలోనే చేశారు. భావన వ్యక్తీకరించాలంటే భాష కావాలి. ఆ భాష
లేకపోతే మన మనసులో చెప్పేది వాడికి అర్థం కాదు, వాటికి మనకు అర్థం కాదు. ఈ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించినట్టు ఎవరికైనా అమ్మ పాలు అందిస్తే ఎంత బలం ఉంటుందో, కోత పాలు కన్నా అమ్మ పాలు ఎంత బాగుంటాయో, అమ్మ భాష మాతృభాష తెలుగు భాష అంత గొప్పది, అంత బాగుంటుంది. మీ అందరూ కూడా సుందరపతిగా మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.